పుష్ప అనుకుంటే ఫైర్ అనుకుంటారా, వైల్డ్ ఫైర్. అసలు దీనికి ఈ డైలాగ్ ఏంటో సంబంధం మీకు ఇప్పుడే చూపిస్తాము, చూద్దరు కానీ. కమాన్ ఫ్రెండ్స్. ఈ తుప్పల్లో చాలా చూపిస్తావా? పుష్ప లగలగలగ చంద్రం చెట్టు పుష్ప, ఏసై పుష్ప. పుష్ప ఇక్కడ చూడు పుష్ప, ఎన్ని చందనం చెట్లు ఉన్నాయో. పిచ్చి మొక్కలు మొలిచినట్టు మొలిచేసాయి ఇక్కడ. అందుకనే తాటిపరిత అంటే ఒక వైబ్. ఇక్కడ చందనం చెట్లు ఎంత ఇలాగ మొలిచేసాయి చూడండి. ఇదిగో ఇది చందనం తాలూకా కాయ, ఇదే సీడ్. ఈ సీడ్ నుంచే చందనం చెట్టు వస్తుంది. ఇది మనం దేవుడికి పెట్టే చందనం, ఎర్ర చందనం కాదు, రెడ్ శాండిల్ కాదు. ఇది దేవుడికి పెట్టుకునే చందనం, చాలా వాల్యుబుల్ చందనం. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది. ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో దీన్ని వాడతారు. ఆఖరికి ఎవరైనా చనిపోయినా సరే ఈ చెట్టుని నరికేస్తారు. అంత చెట్లు ఇక్కడ ఉంటాయి తాటిపత్తిలో. అక్కడ చూడు పుష్ప, పెద్ద చెట్టు ఉంది. రండి పుష్ప. బలేని చెట్టు పుష్ప, 1,00,000 రూపాయలు ఉంటుంది పుష్ప ఈ చెట్టు. పుష్ప ఇక్కడ ఎక్కడ పడితే అక్కడే పుష్ప చందనం చెట్లు. ఇక్కడ 1, 2, 3, అక్కడ 4, అక్కడ 5, ఇప్పుడు మనం చూసింది అక్కడ 6 తేకి చెట్లు. పుష్ప వీరప్పని గడి కళ్ళు ఇక్కడ పడలేనట్టు ఉంది పుష్ప, అందుకే నీ చెట్లని మిగిలి. హాయ్ ఫ్రెండ్స్, 3 సీజన్స్ లైఫ్లోని ఇది ఒక వండర్ఫుల్ వీడియో. చూడండి, ఎంజాయ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పుష్ప అనుకుంటే ఫైర్ అనుకుంటారా, వైల్డ్ ఫైర్. అసలు దీనికి ఈ డైలాగ్ ఏంటో సంబంధం మీకు ఇప్పుడే చూపిస్తాము, చూద్దరు కానీ. కమాన్ ఫ్రెండ్స్. ఈ తుప్పల్లో చాలా చూపిస్తావా? పుష్ప లగలగలగ చంద్రం చెట్టు పుష్ప, ఏసై పుష్ప. పుష్ప ఇక్కడ చూడు పుష్ప, ఎన్ని చందనం చెట్లు ఉన్నాయో. పిచ్చి మొక్కలు మొలిచినట్టు మొలిచేసాయి ఇక్కడ. అందుకనే తాటిపరిత అంటే ఒక వైబ్. ఇక్కడ చందనం చెట్లు ఎంత ఇలాగ మొలిచేసాయి చూడండి. ఇదిగో ఇది చందనం తాలూకా కాయ, ఇదే సీడ్. ఈ సీడ్ నుంచే